కొట్టాలా నీకు ధైర్యం ఉంటే ఎదురెదురు కొట్టుకోవాలి. అది కూడా వేసేసి దాన్ని పోసి బౌల్ చేసుకుని అవును అది ఎయిట్ తగ్గతో దానికి ఇరుక్కోపోయింది. మా బిడ్డల జీవితాలు నాశనం, మా అంగంలో నాశనం. మమ్మల్ని కూడా చంపేయండి ఇంటి మీద ఒకటేసి, మమ్మల్ని కూడా చంపేయండి. మేము రాజపాలెంలో లేకుండా అయిపోతాం కదా, ఆడికి మధ్య అయిపోతాం కదా మేము కూడా. మమ్మల్ని కూడా చంపండి. ఎవడమ్మని తిరిగి కావాలని కాక ఇది ఎట్టుంది, పేదలకు న్యాయం జరగదండి రాజపాలెంలో. ఆ మాట చెప్పు, అది పేదలకి న్యాయం జరగదు రాజపాలెన. ఒక ఆడపిల్లకి లేదు న్యాయం, ఒక బతుకు జరిగితే న్యాయం లేదు. ఏమని అడిగితే ఇది పరిస్థితి మాకు. అసలు 1 గంట అప్పుడు వెళ్ళాను కదా, బైకులు తిరిగేదే 20 బైకులు. ఇంట్లో పండుకునేదానికి ధైర్యం లేదు, ఇళ్ళ చుట్టూ బైకులు. మేము ఏం చేసామా, ఎవరిని ఏమన్నామా? మా జీవితాలే సర్వనాశనం చేసుకొని తలంచుకొని మేము బతుకుతుంటే మా బతుకు కొరికి పాలు చేశారు మమ్మల్ని. రాత్రి మా అమ్మ ఊరికి వెళ్ళాను నేను పని మీద. నేను ఆడికి వెళ్ళాలకి 10:30 పైన అయిపోయింది. నాకు 12:30కి ఫోన్ చేశారు. నేను ఇక్కడికి వచ్చేళ్ళకి 2:30కి అంత ఖాళీ బూడిద అయిపోయింది. ఇది న్యాయమైనా చూడండి. నా పేరు ఎనకొల్లు హేమలత, నార్త్ రాజపాలెం, దిన్ని మాది. నేను చిల్లర అంగడి పెట్టుకుని 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నాను. నేను బతికేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పెట్రోల్ పోసి అంగడి తగలబెట్టారు. 7:30కి నేను అంగడి మూసుకొని ఊరికి వెళ్ళా పని మీద. నేను వచ్చేయాలి పెట్రోల్ పోసి తగలబెట్టేసి 12:30కి నాకు ఫోన్ చేశారు. పోలీస్ సార్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్ వాళ్ళు పిలిచి మాకు ఫోన్ చేస్తే మేము అప్పుడు వచ్చాము. వెనకాల బ్లౌజులు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, పెట్రోల్ బాటిళ్ళు ఉన్నాయి. లోపల ఇంకా ఏముండేది కూడా మాకు అనుమానంగా ఉంది. లోపల అంగట్లో మాకు పోలీస్ సార్ వాళ్ళు అందరూ తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.